ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ హోళికా పౌర్ణమి శుభాకాంక్షలు. కాముని పౌర్ణమి హోళీ. హోళీ అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు, కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది. హోళిక అను స్త్రీ రాక్షస దేవత. ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈవిడ్ని పూజిస్తే సంతానవతులవుతారు. మహాభారత కాలంలో బృహద్రథుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజులకు 2 భార్యలు. వారికి సంతానం లేకపోవడం చేత హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికా రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకొని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. 2 భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును 2 భాగాలుగా చేసి భుజించినారట. సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ 2 శరీర భాగములు సంధి చేసి, అంటే అతికించి ఒక ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంతుడు. ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. హోళీ అంటే అగ్ని పునీత అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోళీ కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. హోళీ అంటే అసలు తత్వం మరిచిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలో అసలు తత్వం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. హిరణ్యకశిపుడు రాక్షసరాజు, అతని కుమారుడు ప్రహ్లాదుడు అతన్ని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు. కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసించుచు హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమాలి బుజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాటని వినడు. హిరణ్యకశిపుడు హరివైరి కనుక హరిని సేవించే తన కుమారుని తన శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంతమొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవాణిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం, లోయలో పడవేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు. ఈ కథంతా మనకు తెలుసు కదా. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి విడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలగదు. అది గమనించిన హిరణ్యకశిపుడు తన సోదరి హోళికను పిలిపించుతాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకొనలేవు. అందువలన హిరణ్యకశిపుడు తన చెల్లితో ఇలా చెప్తాడు: అమ్మా హోళిక, నీవు నీ మేళనుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని చితి మీద కూర్చో, నీవు శాలువా కప్పుకో, నీకు మంటలు అంటవు, ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెప్తాడు. ఆమె అన్న చెప్పినట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తాను మాత్రం శాలువాను కప్పుకొని చితికి నిప్పు పెట్టమంటుంది. అత్తబడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయిచే హోళిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు. అప్పుడు హోళిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేర్చి చితిని పాత కర్రలతో మంటలు పెట్టి హోళిక దహనం అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందని సంతోషంతో జరుపుకునే పండుగ. ఈ పండుగకు మరొక గాథ కూడా ఉంది ప్రచారంలో. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది మదగర్వంతో దేవతలను బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు: తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే
మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలాగా శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలాగైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతిని ఒప్పించి శివ కళ్యాణం జరిగేటట్లు చూడమని చెప్తాడు. విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతని వద్దకు మన్మధుణ్ణి పంపుతారు ఋషులు. శివునిపై మన్మధుడు కామమును ప్రేరేపించే పూల బాణం వేయించుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా ఆయన కోపంలో మన్మధుణ్ణి చూస్తాడు. ఆ సమయానికి మన్మధుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండడం గమనించి కోపంతో తన 3వ కన్ను తెరుస్తాడు. ఆ సమయంలో ఆ కంటి నుండి వచ్చిన మంటలు సూర్యుడి కిరణాలలో ఉన్న 7 రంగుల కాంతి మిళితమైన ఆ మంటల ధాటికి మన్మధుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మధుని భార్య రతీదేవి శివుని ప్రార్థించగా కామదేవుడైన మన్మధుని తిరిగి బ్రతికించుతాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియచేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియచేస్తాడు. ఆ 7 రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోళీని జరుపుకుంటారు. శ్రీకృష్ణునికి సంబంధించిన మరొక విషయం కూడా ఈ హోళీ పండుగకు సంబంధించింది ఉంది. బాలకృష్ణుని పాల్గొన మాసం పౌర్ణమి రోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలో వేసి డోలోత్సవం జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోళీ పండుగ రోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడు. కృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రంగపంచమి రోజున శ్రీకృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధ శరీర ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదు చేస్తాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోళీ పండుగకు రంగులు పులుముకుంటారట. పూరి జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు రాధ విగ్రహాల ఉంచి అందులో ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు. మహారాష్ట్రలో హోళిక దిష్టి బొమ్మను దహనం చేసి వీధులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు వేస్తారు. కాశ్మీర్లో సైనికులు రంగురంగుల నీళ్లను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట పట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటి నుండి హోళీ పండుగను లాగ్మోర్ అనే పేరుతో జరుపుకుంటారు. విలాసానాం సృష్టికరి హోళికా పూర్ణిమా సదా. కాళిదాస మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుతూ సూర్యకాంతిలోని 7 రంగుల కలయిక హోళీ అన్నారట. రంగులు అంటే రాగరంజిత భావనలు అని అర్థం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె, రంగుల పూలు ఇలా స్వభావ సిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా. అంతేకాని రసాయనాల రంగుల హోళీ కాదు. రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా అనారోగ్యాన్ని ఇస్తాయి. అల్లసాని పెద్దన్న పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు: వెలగడిమి నాడు వెన్నెల అలవడునే గాదిబోయేన అమవస నిశితిన్. అంటే పౌర్ణమి నాటి వెన్నెలను విడిచి పెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్య వరకు కూడా వెలుగును ఉంచుకోవాలని, అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం. ఎలా అంటే ఈ పండుగను గాయన్ హసన్ జల్పన్ అన్నట్లుగా, అంటే పాటలతో, నవ్వులతో, కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్థం. ఈ హోళిక బొమ్మను తయారు చేసి పండుగ రోజు పాత చెప్పులతో కొడుతూ తిడుతూ మన మనస్సులో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకొని కొత్త ఆనందాలను నింపుకోవాలి. అందరికీ హోళీ శుభాకాంక్షలు. ధన్యవాదములు. మీ హిమబాల. సర్వే జనా సుఖినో భవంతు.